ఇది క్యాట్ లవర్స్ అందరికీ రిలేట్ అయి ఉంటది. ఎందుకంటే క్యాట్ లవర్స్ ఎక్కడికెళ్ళినా గూడా వాళ్ళకి క్యాట్స్ ఎదురవుతూనే ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో ఆడుకుంటూనే ఉంటాయన్నమాట. ఇంకా మన 100 డేస్ సిరీస్‌లో ఈరోజైతే డే 82 అన్నమాట. ఈరోజు గూడా మార్నింగ్ లేచి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా నేను వచ్చిన పని చూసుకోవడానికైతే అక్కడికైతే వెళ్తా ఉన్నాను. సో, ఇంక వెళ్ళే ముందైతే బ్రేక్‌ఫాస్ట్ చేయాలి కదా! మార్నింగ్ అయితే ఇంక వెళ్ళి ఇడ్లీ అయితే తినేసా ఈరోజు. ఇక్కడ కొబ్బరి చట్నీ ఉంటది. బాగుంటుందన్నమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. కొబ్బరి చట్నీ చేస్తారెక్కువ. అండ్ మెట్రో అయితే వెళ్ళిపోయా. ఇంక మెట్రోకెళ్ళి ఇంక నిన్నట్లాగే సేమ్ అన్నమాట. మళ్ళీ బస్సుకెళ్ళి అక్కడికి మధ్యలో అయితే ఆగి ఇంక నిద్ర ముంచేస్తుంది నాకు. సరిగ్గా నిద్రే లేదు ఇక్కడ. ఇంక అయితే ఒక కాఫీ అయితే తాగేసా. ఇంక వెళ్ళిన చోట కూడా ఇక్కడైతే స్నాక్స్ అమ్ముతా ఉన్నారు. ఒక సమోసా ఒక ప్లేట్ అయితే తీసుకొని తినేసి దాని తర్వాత ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అయితే బయటికొచ్చాము. ఇంక అక్కడి నుంచి అయితే ఒక షవర్మా అయితే తీసుకొని, ఇంక పిల్లి మా దగ్గరికొచ్చి ఎంత బాగా మాట్లాడిందో దానికి గూడా కొంచెం ఏసేసి, ఇంక పడవ చూడండి ఇది చిన్న పడవలో ఆయన చేపలు పడుతున్నాడు. ఏంటిది? ఏందయ్యా ఇది? ఏదో తేడాగా ఉంది. ఇంక సరే అయితే ఇంగ రిటర్న్ అయిపోయా నా వర్క్ అంతా చూసుకొని అక్కడ. ఇంగ బస్‌లో అన్ని ప్రైవేట్ బస్సులే. ఇంగ మన బస్సులు బాగుంటాయి వీటికంటే గూడా. తర్వాత అయితే రూమ్‌కొచ్చి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయినా. ఈరోజైతే చాలా అలసిపోయినా. ఇంకైతే ఒక స్నిక్కర్స్ అయితే తినేసా అన్నమాట. జేబులో పెట్టుకొని ఉన్నా ఇక్కడ తిందామని. ఇంక కుదరక ఇంక మెట్రోకెళ్ళి ఇంక ఒక ఫ్రెండ్ అయితే కలిసాడు ఇక్కడ మన ఆంధ్ర వాడే. ఇంక వాడితో అయితే లూలూస్ మాల్‌కైతే వెళ్ళిపోతా ఉన్నాము ఇద్దరము. సో, 1 ఇయర్ అయిపోయింది ఇక్కడిక లూలు మాల్‌కి చూసి. చాలా బాగా అనిపించింది. ఏయ్! నీకే చెప్తా ఉన్నా. ఒకరున్నారు వాళ్ళకి ఇది. దాని తర్వాత లూలు మాల్ అంతా ఒక లుక్ ఏసేసి అండ్ మెక్‌డొనాల్డ్స్‌కెళ్ళి అయితే నేను మా ఫ్రెండ్ అయితే బర్గర్‌లు అయితే తీసుకొని తినేసి మళ్ళీ రూమ్‌కైతే వచ్చి పడుకునేసా. అంతే ఫ్రెండ్స్. బాయ్.